గుడ్ మార్నింగ్ ఆల్ కీబో ఫ్యామిలీ మెంబర్స్ మరియు మైనిట్స్ ఫ్యామిలీ మెంబర్స్. మనము ఈరోజు మన సైట్ను చెక్ చేద్దాం. ఏమన్నా డెవలప్ అయిపోయిందా, ఆ రోజు చేసినటువంటిది మళ్ళీ ఇప్పటివరకు మనం చూడలేదు. కాబట్టి మనము సైట్లో ఏమన్నా డెవలప్ అయిందా అనేది చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ చెక్ చేసుకోలేకున్నా కానీ ఈ వీడియో చూసినా కానీ సరిపోద్ది. ఎందుకంటే మనది 1, 2 కాదు, చాలా కీబో కాయినే కాదు, దీంతో సహా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. నేషనల్ ఇంటర్నేషనల్స్గా మనకు ఉన్నాయి. కాబట్టి మనము టోటల్గా మనకు వచ్చేసి ఏది అప్డేట్ అయినా కానీ సైట్ పైన చేయడం జరుగుతుంది. మన కీబో సైట్ అంటే కీబో సేవింగ్ అకౌంట్ కాదు, కీబో కాయిన్ సైట్ వేరే ఉంది. కీబో కాయిన్.net ఇక్కడ ఓపెన్ చేసి చూడుతూనే కీబో.in అనేది మన .is డీసెంట్రలైజ్ అంటే ఇంటర్నేషనల్గా ఇది డీసెంట్రలైజ్గా రావడం జరుగుతుంది. మనకు బ్లాక్ చైన్స్ ఉండడం జరుగుతుంది. కొద్దిగా డిఫరెంట్గా అవుపడుతుంది, మొన్నటికన్నా ఇప్పుడు డిఫరెంట్గా అవుపడుతుంది. కేబీసీ అనేది మన కీబో కాయిన్ సింబల్, షార్ట్ కట్లో కేబీసీ అనడం జరుగుతుంది. ఇంకా వచ్చి చూసినట్లయితే ఇక్కడ మీకు కేబీసీ విల్ లిస్ట్ సూన్ బిట్మార్ట్లో అతి త్వరలో లాంచ్ కాబోతుంది. ఇది మనం డాష్ బోర్డ్లో చూడడం జరుగుతుంది. కేబీసీ అనేది ఇక్కడ పెద్దగా లోగో ఇవ్వడం జరిగింది. మన కాయిన్లో సింబల్లో సుధా కాయిన్లో సింబల్స్ కేబీసీ అని ఉండడం జరుగుతుంది. ఇక్కడ వైట్ పేపర్ హ్యాబిట్ ఉంది. మనం ఇంకా కొద్దిగా పైకి పోతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ కాయిన్స్ రేట్ అనేది పోవడం జరుగుతుంది. ఏ కాయిన్కి ఎంత వాల్యూ, ఎంత ఇక్కడ రేట్ కాదు, అప్లో ఉందా డౌన్లో ఉందా అనేది గ్రీన్ ఉంటే ఇది అప్ అయినట్టు ప్రజెంట్. ఇక్కడ ఈ వైట్గా ఉన్నట్లయితే ఏ రేట్ ఉందో అదే రేట్ ఉంది, అంతే ఉందన్నమాట. రెడ్ వచ్చిందంటే డౌన్ ఉన్నట్టు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. క్రిప్టో కరెన్సీలో ఇక్కడ గ్రీన్ ఉంది చూడండి, గ్రీన్ 2.5 హై ఉంది. ఇక్కడ అంటే సమానంగా ఏం పెరగలే తగ్గలే. ఓకే, ఒకవేళ రెడ్ ఉండి మైనస్ ఉంటుంది. ఇది మాత్రం క్రిప్టోలో ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సింది. ఇంకా కొద్దిగా పైకి సెకండ్ పేజ్లో వచ్చినట్లయితే ట్రస్టెడ్ అండ్ సెక్యూర్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, నమ్మదగినటువంటిది, సెక్యూర్, మనకు నమ్మకంకి కాయిన్ పైన నమ్మకం పెట్టుకోవాల్సింది, నమ్మకదగినటువంటిది, మళ్ళీ సెక్యూర్, చాలా జాగ్రత్తగా ఉండవలసిన ప్లాట్ఫామ్ ఇది. ఈ మాత్రం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాపిల్ ఫోన్ స్టోర్లో కానీ మనము ఫీచర్ చేసుకోవచ్చు. మన ఇంకోటి ప్లే స్టోర్లో కానీ రాబోతుంది. కమింగ్ సూన్లో మనకు ఇది యాప్స్తో రాబోతుంది. ఓకే, మనము థర్డ్ పేజీలో చూసినట్లయితే కీబో కాయిన్ బ్లాక్ చైన్, మూడో పేజ్లో మనం వచ్చేసి కీబో కాయిన్ అనేది బ్లాక్ చైన్ ఫాస్టర్ అండ్ సెక్యూర్. మనకు మన బ్లాక్ చైన్ ఉన్నట్లయితే చాలా ఫాస్ట్గా అదవడం జరుగుతుంది. మళ్ళీ ట్యాక్సెస్ కాడ మనం కట్టే ట్యాక్సెస్ కాడ తక్కువ పడడం జరుగుతుంది. మనదే బ్లాక్ చైన్ ఉండడం వల్ల మళ్ళీ వేరే బ్లాక్ చైన్ పైన కానీ డిపెండ్ కాకపోవడం. మళ్ళీ టోటల్ 17,500 కాయిన్లలో దాదాపుగా 16 మాత్రమే
బ్లాక్ చైన్ ఉండడం జరిగింది. మనం చాలా అదృష్టవంతులం. మనం స్టార్టింగ్ లోనే మనకు బ్లాక్ చైన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ కీబోర్డ్ స్కాన్ లో మనం పోయి చూసినట్లయితే ఇక్కడ మనకు స్కాన్ లో మనం పోయి చూసినట్లయితే ఇక్కడ మీకు బ్లాక్ చైన్ ఉందా లేదా అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఎంత స్పీడ్ గా బ్లాక్స్ నడుస్తున్నాయి అంటే బయింగ్ సెల్లింగ్ చేసినప్పుడు మనకు బ్లాక్స్ అనేది వస్తాయి. ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 15 సెకండ్ కు ట్రాన్సాక్షన్ అనేది 15 సెకండ్ కు 131 ట్రాన్సాక్షన్ అయింది. టోటల్ బ్లాక్స్ వచ్చేసి 14,66,186. వాలెట్ అడ్రస్ మాత్రం 99. చూడండి, ఇది మనం బ్లాక్ చైన్ కు ఈ విధంగా చెక్ చేసుకోవడానికి మీకు ఐడియా ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇట్లా బ్లాక్స్ మనం ఇక్కడ బ్లాక్స్ ఎన్ని అయినాయి, ట్రాన్సాక్షన్ ఏమైనా ఇక్కడ మనం చూసుకోవచ్చు. యాష్ ఐడి ఉంటుంది. మనకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తే మనకు యూటీఆర్ నెంబర్ ఏ విధంగా వస్తుందో క్రిప్టో కరెన్సీలో యాష్ ఐడి ఉండడం జరుగుతుంది. ఈ యాష్ ఐడిని మనం ఇక్కడ బ్లాక్ యాష్ అని ఇలా టచ్ చేసుడితోనే మీకు ట్రాన్సాక్షన్ అయినటువంటిది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఈ విధంగా బ్లాక్స్ అంటారు. ఇదేమో క్రిప్టో బ్లాక్ చైన్ ఐడియా ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఇది మనం దీనిలో వచ్చి చూసుకోవచ్చు. బ్లాక్ చైన్ మన ఓన్ బ్లాక్ చైన్ కాబట్టి టోకెన్స్ చూద్దాం. ఆల్ టోకెన్స్. ఇక్కడ టోకెన్స్ అనేది మన బ్లాక్ చైన్ లో మనము కొత్త ఏ కైన్ వచ్చినా కానీ కొత్తగా వచ్చిన కైన్ టోకెన్ మన బ్లాక్ చైన్ లో రిలీజ్ కావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మన బ్లాక్ చైన్ ప్రతి ఒక్క టోకెన్ ప్రతి ఒక్క కైన్ వచ్చేసి బ్లాక్ చైన్ చేసుకోలేరు. ఏదో ఒక బ్లాక్ చైన్ పైన డిపెండ్ అయి ఉండాలి. మనకి ఇక్కడ కీబోర్డ్ చైన్ అంటే ఇప్పుడు బిఎన్బికు బ్లాక్ చైన్ ఏ విధంగా ఉందో, ఎథీరియంకు బ్లాక్ చైన్ ఏ విధంగా ఉందో, మ్యాటిక్ బ్లాక్ చైన్ ఏ విధంగా ఉందో, ఇంకా టిఆర్సి దానికి బ్లాక్ చైన్ ఉంది. ఈ విధంగా మన ఓన్ బ్లాక్ చైన్ కాబట్టి ఈ బ్లాక్ చైన్ కు ఈ బ్లాక్స్ మన ట్రాన్సాక్షన్ ఐడీస్ ఇవి. ఇంకా మనము దీనికన్నా బ్యాక్ వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూసాము 3rd పేజీ ముందుకు వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ మనము 3వ పేజీలో మనం మన బ్లాక్ చైన్ అనేది చూడడం జరిగింది. 4వ పేజీ చూద్దాం. వెటిలిటీ టోకెన్స్. అయితే మన కీబో కాయిన్ లో సుధా వెటిలిటీకి టోటల్ ఇంతవరకు నాకు అడిగితే 100% మనము వెటిలిటీ సర్వీస్ మన కీబో తప్ప వేరేది ఏది ఇవ్వలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతవరకు మదర్ కాయిన్ వచ్చి బిట్ కాయిన్ ఉంది. బిట్ కాయిన్ కు సుతా ఇంత వెటిలిటీ సర్వీస్ కాయిన్ యూస్ పరంగా ఇవ్వలేదు. వాటిగా ట్రాన్సాక్షన్ పరంగా కాయిన్ బయింగ్ సెల్లింగ్ పరంగా మాత్రమే ఉంది. దాని ప్రకారము 17,500 కన్నా ఎక్కువనే కాయిన్స్ ఉన్నాయి. టోటల్ కాయిన్స్లలో 100 కాదు 1000% చెప్పగలుగుతా. ఇంత వెటిలిటీ సర్వీస్ కు కాయిన్ ఇచ్చిందంటే మన వరల్డ్ నెంబర్ 1 అంటే మన కీబో కాయిన్. అది మీకు రాను మీకు తెలిసిపోతుంది. ఇక్కడ వెటిలిటీ సర్వీస్ కి ఎన్ని కాయిన్స్ మనము కొట్టి వెటిలిటీ యూజ్ చేస్తున్నామో అది మొత్తం వచ్చేసి బర్న్ అవుతుంది. బర్న్ అవడం జరుగుతుంది. అంటే బర్న్ అవడం అనేది చాలా మందికి తెలియదు. బర్న్ అవడం అంటే కాల్చడం, అంటే ఆ లెక్కలకెళ్ళి మన బ్లాక్ చైన్ లెక్కలు తీసేయడం. అది మన లెక్కల్లోకి రావు. ఆ బ్లాక్ చైన్ తీసేసారంటే మనకు టోటల్ సప్లైలో తగ్గుతుంది. తగ్గుతుంటే ఎన్ని తగ్గుతుంటే ఎన్ని బర్న్ అవుతుంటే మనకు రేట్ అనేది ఎక్కువ పెరగడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇప్పుడు ఒక మార్కెట్లో మనము వెళ్ళాము సార్, మార్కెట్లో సంతలో పోయినప్పుడు మనము మనం కొన్నటువంటి ఎక్కువ మంది దగ్గర ఎక్కువ మంది అమ్ముతున్నారు. ఎగ్జాంపుల్ యాపిల్ ఉంది. యాపిల్ అమ్మేటోళ్ళు చాలా మంది ఉన్నారు, కొనేటోళ్ళు తక్కువ ఉన్నారు. అప్పుడు ఏమైపోతుంది, రేట్ అనేది
తగ్గించి అమ్మడం జరుగుతుంది. అదే యాపిల్ కొనేటోళ్ళు ఎక్కువ ఉన్నారు, అమ్మేటోళ్ళు తక్కువ ఉన్నారు అంటే అప్పుడు ఏమవుతుంది, రేట్ అనేది పెరగడం జరుగుతుంది. అందుకే ఇక్కడ టోకన్స్ మన వెటిలిటీలో బర్న్ అవ్వడం వల్ల మన కాయిన్స్ తగ్గుతూ ఉంటాయి. తగ్గుతుంటే అప్పుడు ఏమైతే రేట్ అనేది పెరుగుతుంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బర్న్ అవడం అంటే కాల్చడం, తీసేయడం. ఇక్కడ చూడండి, ఇక్కడ కీబో బ్లాక్ చైన్ టెక్నాలజీ టీపీఎస్ ఎంత స్పీడ్గా పోతుందో, ఇక్కడ స్పీడ్ ఎంత ఉంది, ఫాస్ట్గా ఎంత ఉందో అని చూసుకోవచ్చు. ఈ డీసెంట్రలైజ్, ఇంకోటి వచ్చేసి స్కేలబుల్ 2000. ఇక్కడ వచ్చేసి 5th మనం చూసినట్లయితే కీబో ప్రోడక్ట్స్, కీబోలో కీబో కైండ్ ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకురాబోతుంది అనేది చూడవచ్చు. దీనిలో లైవ్లో ఏముంది వచ్చేసి మళ్ళీ మనము కమింగ్ సూన్ ఏముంది, ఇక్కడ వెటిలిటీ సర్వీస్ అనేది కమింగ్ సూన్లో ఉంది. అంటే యాక్చువల్గా ఇప్పుడైతే కొంత యూజ్ అవుతుంది వెటిలిటీ, అంటే 100% అంటే టోటల్గా ఇంకా బయటికి రాలేదు. కీబో బ్లాక్ చైన్ అనేది ఇక్కడ లైవ్లో ఉంది, మనం ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కీబో కైండ్ స్టేకింగ్, ఇక్కడ స్టేకింగ్స్ కమింగ్స్ ఉంది. స్టేకింగ్ అంటే మనము బ్యాంకులో డిపాజిట్, ఎఫ్డి కానీ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో కూడా స్టేకింగ్ ఉంటుంది. కీబో కాయిన్లో కూడా స్టేకింగ్ ఉంటుంది. స్టేకింగ్ అంటే మనము మన కాయిన్లను కొన్ని డేస్ వరకు మనం స్టేక్ చేయడం వల్ల దానిలో మన కాయిన్స్ పెరగడం కానీ ఇవ్వడం జరుగుతుంది. ఎంతో పర్సెంటేజ్ ఇవ్వడం, మనం స్టేక్ చేయడం వల్ల, మనం హోల్డ్ చేయడం వల్ల ఆ డేట్ వరకు మనం తీయనట్లయితే దానిలో మనకు పర్సెంటేజ్ అనేది అది ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఇంకో పేజ్లో మనం వెళ్ళినట్లయితే కీబో రోడ్ మ్యాప్ ఉంది. ఆ రోడ్ మ్యాప్లో phase 1, phase 2, phase 3, phase 4, phase 5 ఇసుతో ఉంది. ఇక్కడ phase 1లో వచ్చేసి మార్కెట్ రీసెర్చ్, ప్రొడక్ట్ ప్లానింగ్, ప్రోటోటైప్ డిజైనింగ్, టీమ్ బిల్డింగ్, ఈ మాత్రం ఫస్ట్ ఫేజ్లో ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇంకో పేజ్లో పోతే కీబో కైండ్ అంటే కీబోర్డ్లో మన కాయిన్ను ఏ విధంగా డివైడ్ చేయడం జరిగింది, దేనికి ఎంత పర్సెంటేజ్ అనేది డివైడ్ చేయడం జరిగిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎయిర్ డ్రాప్ కింద వచ్చేసి 4%, ఇక్కడ పబ్లిక్ సేల్ అనేది 25%, ఎకనామిక్ సిస్టమ్ పైన 9%, అడ్వైజరీ కింద 9%, యూటిలిటీ కింద 12%, ఎగ్జిట్ లిస్టింగ్ 8%, పార్ట్నర్షిప్ 5%, స్టేకింగ్ రివార్డ్ కింద 28%, ఎయిర్ డ్రాప్ బ్యాండరీ పైన 4%. ఈ విధంగా 100%లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మనకు వచ్చేసి టోకెన్ నేమ్ వచ్చేసి చూస్తే కీబో కైండ్, టోకెన్ కోడ్ వచ్చేసి కేబీసీ, టోటల్ సప్లై అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చైన్ అనేది బైనాన్స్ బ్లాక్ చైన్ ఉంది. డిసేబుల్ వచ్చేసి 18, కాంటాక్ట్ అడ్రస్ వచ్చి కింద ఉంది. శాప్ చేసుకోవడానికి ఈ కాంటాక్ట్ అడ్రస్ మనము ట్రస్ట్ వాలెట్లో కానీ ఇంకా పాన్కేక్స్లో కానీ ఇది తీసుకువెళ్ళి మన కాయిన్ను అక్కడ ఇచ్చి యాడ్ చేసినట్లయితే మన కాయిన్ అక్కడ షో చేయడం జరుగుతుంది. ఇంకా వచ్చేసి కింద మనము చూసినట్లయితే మనతో పార్ట్నర్షిప్గా వచ్చినటువంటి ఎక్స్చేంజ్లు చూసినట్లయితే ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి బిట్మార్ట్, ట్రస్ట్ వాలెట్, బైనాన్స్ స్మార్ట్ చైన్, మెటామాక్స్, కాయిన్ మార్కెట్ క్యాప్. ఇక కిందికి వచ్చినట్లయితే మనకు లాస్ట్ పేజ్ వచ్చేసి కేబీసీ, ట్విట్టర్, సోషల్ మీడియా. అవి అన్నిట్లో మన కీబో సైట్ అనేది అక్కడ అవపడుతుంది మీకు. ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ అందరు ప్రతి ఒక్కరు మీ సోషల్ మీడియాలో ఈ మన కీబో విషయం పైన వచ్చినటువంటి వీడియోస్ కానీ యాడ్స్ కానీ మీరు మీ పరంగా ఇచ్చేయండి. ఎందుకంటే ఇంటర్నేషనల్గా మనకు ఎంత ప్రచారమైనట్లయితే
పబ్లిసిటీ అయినట్లయితే మనం అంతగానం మన కాయిన్ వాల్యూ పెరగడం జరుగుతుంది, మనకి ఇంటర్నేషనల్గా వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అది చేయవలసింది కోరుకున్నా. ఇక్కడ చూసినట్టు అవర్ ప్రోడక్ట్ ఏమేమి ప్రోడక్ట్ ఉన్నాయి ఇక్కడ చూసాము. ఇది 3 చూసాము మనము. రోడ్ మ్యాప్ అనేది సుతా మనము చూడడం జరిగింది. ఫేజ్ 1 చూసాము. ఫేజ్ 2లో ఏమొస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. కనెక్ట్ డిసైజ్ స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్, వెబ్సైట్ డెవలప్మెంట్, వైట్ పేపర్ డెవలప్మెంట్, సోషల్ మీడియా క్రియేషన్, కీబో స్టేకింగ్ డెవలప్మెంట్, కీబో ఎక్స్చేంజ్ విషయం పైన చెప్తే సార్ చెప్పడం జరిగింది. 1 2 కాదు, 500 ఎక్స్చేంజ్లు దాదాపు ఎబో 500 ఎక్స్చేంజ్ ఎబో ఇవ్వడం కైండ్ లాంచ్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఆ 500 ఎక్స్చేంజ్లో వస్తే చూడండి, ఎవరు అంచనా వేయలేరు, అంతగానం పెరుగుతుంది. కాయిన్ వాల్యూ అనేది, కాయిన్ రేట్ అనేది చాలా పెరగడం జరుగుతుంది. కాబట్టి మనకు ఎంత అవసరం ఉన్నాయో అంతే అమ్ముకోండి. ఫ్యూచర్లో మాత్రం కాయిన్ చాలా అంటే బర్న్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇన్వెస్టర్ వస్తారు. ఇన్వెస్టర్ రావడం వల్ల ఏమవుతుందంటే కొన్ని లక్షల కోట్ల కాయిన్స్ తీసుకొని హోల్డ్ చేయడం జరుగుతుంది. అది హోల్డ్ చేయడం వల్ల కాయిన్ బాగా పెరగడం జరుగుతుంది, మనం అప్పుడు తీసుకోలేకపోతాం. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి మీకు ఎంత అవసరమో అంతే అమ్ముకొని మిగతా కాయిన్ మొత్తం హోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఈ ఎవరు దీనికి చెప్పడానికి అది ఉండదు. కాబట్టి నా అభిప్రాయం మాత్రం ఎంత అవసరం పడితే అంత తీసుకొని సేల్ చేసుకొని మిగతా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే 500 ఎక్స్చేంజ్ రావడం వల్ల కాయిన్ వాల్యూ అనేది చాలా పెరుగుతుంది, మళ్ళీ మనము కొనలేకపోతాము. స్పేస్లో వచ్చేసి చూస్తే మనము 3వ దానిలోకి వస్తే టెస్టింగ్ అండ్ లాంచింగ్, ప్రోడక్ట్ లాంచింగ్, ఎడిట్, కేవైసీ, కమ్యూనిటీ బిల్డింగ్, డిస్ప్లే టోకెన్, స్మార్ట్ చైన్ ఇన్ మెయిన్ నెట్, కీబో స్టేకింగ్, లైవ్ ఇన్ టెస్ట్ నెట్. 4th వచ్చినట్లయితే మనం 4thలో చూసినట్లయితే 4th స్పేస్లో వచ్చినట్లయితే ఎక్స్పోనెంట్ మార్కెటింగ్, కీబో స్టేకింగ్ లైవ్, కీబో ఎక్స్చేంజ్ టెస్ట్ నెట్, కీబో ఎక్స్చేంజ్ యాప్ డెవలప్మెంట్, కాయిన్ మార్కెట్ క్యాప్ అండ్ కాయిన్ గీకో, ఫాస్ట్ ట్రాక్ లిస్టింగ్, యాడ్స్ అండ్ బిల్ బోర్డ్, న్యూయార్క్ సిటీ, టార్గెటింగ్ ట్విట్టర్ అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇంకో 5thలో వచ్చినట్లయితే మనము 5th స్పేస్లో వచ్చినట్లయితే బ్లాక్ చైన్ మెయిన్ నెట్, కీబో షాప్, కీబో ప్లేస్ నెట్, రీచ్ డైలీ యూజర్స్ 20,000 యూజర్స్ డైలీ 20,000 హిట్ అండ్ 40 million మార్కెటింగ్ క్యాప్ 10th పర్ కీబో, రీచ్ కమ్యూనిటీ మెంబర్ 1 million. చూడండి, ఇది రోడ్ మ్యాప్ అనేది చాలా సైట్లో మాత్రం ఫ్యూచర్లో ఏమేమి చేయబోతున్నది చాలా ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్గా మనం లాంచ్ అయినప్పుడు కానీ ఇవి లేకుండే, ఇప్పుడు మాత్రం టోటల్గా డెవలప్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అవుతుంది, ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందని ఇక్కడ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. నేనైతే ఇంతవరకు ఏ కాయిన్లో కానీ నేను చూడలేదు, అటువంటి మనకు ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ఏదైనా కానీ ప్లానింగ్ అనేది ఫస్టే ఉంటుంది. ఈ కాయిన్ రిలీజ్ చేసినప్పుడు కాదు, కాయిన్ రిలీజ్ చేసే ముందు దాదాపుగా ఒక 10-15 years బ్యాక్ నుండే ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ అనేది మనకు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే విషయం పైన ఇక్కడ మన సైట్లో పెట్టడం జరిగింది. దేనికైనా కాయిన్కి వాల్యూ మనకు వైట్ పేపర్ కానీ సైట్లో మొత్తం డీటెయిల్ ఇవ్వడం జరుగుతుంది. అది మనం స్టడీ చేస్తే దాని ప్రకారం 1 by 1 పోతూనే ఉంటుంది. అందుకే నేను ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, మీరు మీ ఉన్నటువంటి మనము 30 April వరకు చేయాల్సిన పనులు ఏంటంటే, మనము కీబోలో కేవైసీ కంప్లీట్ చేసుకొని బిట్ మార్ట్లో కేవైసీ కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసి కేవైసీ కంప్లీట్ చేసుకోండి.
పాన్ క్యాప్స్ యాప్లో కానీ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనము అమ్ముకోవడానికి కానీ బై సేల్ చేసుకోవడానికి మాత్రం ఇవే ఎక్స్చేంజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి. మళ్ళీ ఈ సైట్స్లో ఓపెన్ చేసుకొని చూసుకోండి, మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి లాస్ట్కి ఏంటంటే సోషల్ మీడియా లింకులు ఉన్నాయి. ఇక్కడ చూస్తే వెబ్సైట్ అనేది kivocan.net వెబ్సైట్. టెలిగ్రామ్, ఇక్కడ టెలిగ్రామ్ లింక్ ఉంది, వచ్చి ట్విట్టర్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫేస్బుక్ ఉంది. ప్రతి ఒక్కరు దీనిలోకి వచ్చేసి దానిలో మీరు యాడ్ కాండి. ఎందుకంటే ఇంతమంది మనం కీబోలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దీనిలోపై మనం యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పబ్లిసిటీ అనేది ఇంటర్నేషనల్గా వెళ్ళడం జరుగుతుంది. ఈ ఇంటర్నేషనల్గా వెళ్ళడానికి మనమే పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎంతమంది అది ఉంటే అంతమంది చేసుకొని వెళ్ళండి. ఇక్కడ చూడండి, టోకెన్ నామినేషన్ అనేది ఇక్కడ టోటల్ సప్లై వచ్చేసి ఇది టోకెన్ కోడ్ వచ్చేసి కేబీసీ. మనకు వచ్చేసి కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇంకోటి మీకు వచ్చేసి టోటల్గా ఏ విధంగా డివైడ్ చేయడం, దేనికి ఎంత పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 100% ఏ విధంగా ఇవ్వడం, ఎంత పర్సెంట్ డివైడ్ చేసిన అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ అప్లైనర్కు కాంటాక్ట్ అయ్యి విషయం అనేది తెలుసుకోండి. లేకుంటే నా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ కానీ కంపెనీ అప్డేట్ కానీ ఫ్యూచర్ మనకు తెలవాలంటే మీ దగ్గరికి ఇంకా మైనెట్స్ విషయం పైన కావాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పండి. అందరికీ మీ డౌన్లోడ్స్ యూట్యూబ్ ఛానల్ పంపండి, లింక్ పంపండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతో మనము అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.